ఎంతో ప్రతిష్టాత్మకమైన సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవం ప్రారంభమైంది. తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి దాదాపు 32 కిలోమీటర్ల సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటారు. హరినామ స్మరణతో నడకను ప్రారంభించారు భక్తులు. తొలిపావంచ నుంచి ప్రారంభమయ్యే ప్రదక్షిణ పాత అడవివరం మీదుగా పైనాపిల్ కాలనీ, మూడసర్లోవ, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, అప్కుఘర్, ఎంవీవీ కాలనీ, వెంకోజీపాలెం, ఇసుకతోట, హెచ్పీ కాలనీ, సీతమ్మధార, కంచరపాలెం, మాధవధార, మురళీనగర్, గోపాలపట్నం బంకు, పాత గోశాల కూడల మీదుగా తిరిగి తొలిపావంచ వద్దకు చేరుకోవడంతో 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు సేద తీరేందుకు స్టాళ్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేశారు. ప్రతి స్టాల్ దగ్గర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అటు గిరి ప్రదక్షిణకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు విశాఖ కమిషనర్ శంఖబ్రత బాక్షి తెలిపారు. ఈ గిరి ప్రదక్షిణకు దాదాపు 6 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గిరి ప్రదక్షిణ మార్గంలో వీధి లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.